నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ నేను విజయలక్ష్మి ముందుగా ముఖ్యాంశాలు స్వాతంత్ర సమరయోధులు విద్యాదాత అద్దేపల్లి సత్యనారాయణమూర్తి సేవలు చిరస్మరణీయం కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీనివాస వర్మ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల భీమవరం 32 డెంటల్ కేర్ డాక్టర్ గౌతమ్ ఆధ్వర్యంలో ధర్మ వికాసం కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే అంజుబాబు విద్యార్థులు ఉన్నతంగా విద్యను అభ్యసించేందుకు అనువైన వాతావరణాన్ని వసతి గృహాల్లో కల్పించాలి భీమవరం పట్టణంలో పలు వసతి గృహాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ నాగరాణి భీమవరం రూపాంతర దేవాలయంలో ఎమ్మెల్యే రామాంజనేయులకు ఘన సత్కారం స్వాతంత్ర సమరయోధులు విద్యాదాత నిస్వార్థ ప్రజా సేవకులు అద్దేపల్లి సత్యనారాయణమూర్తి సేవలు చిరస్మరణీయమని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని డిఎన్ఆర్ ప్రభుత్వ డిగ్రీ మహిళా కళాశాల ప్రాంగణంలో ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం అద్దేపల్లి జయంతి సభను నిర్వహించారు ముందుగా అద్దేపల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు సేవా కార్యక్రమంలో భాగంగా 96వ రక్తదాన శిబిరాన్ని మంత్రులు ప్రారంభించగా పలువురు యువకులు రక్తదానం చేశారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ నాడు అల్లూరి నేడు అద్దేపల్లి 125వ జయంతి వేడుకలు ఏడాది పాటు ప్రతి నెల నిర్వహించడం మంత్రి రామానాయుడికే సాధ్యమన్నారు విద్యా వ్యాప్తికి అద్దేపల్లి సొంత ఆస్తిని దారపోసారని గుర్తు చేసుకున్నారు అనంతరం మంత్రి రామానాయుడు మాట్లాడుతూ అద్దేపల్లి తన సొంత ఆస్తులు అమ్మి పాలకొల్లులో విద్యా సంస్థలను నెలకొల్పారన్నారు పాలకొల్లు మొదటి శాసనసభ్యునిగా ఎన్నికై ప్రజాసేవకు అంకితమయ్యారని పేర్కొన్నారు అలాంటి బహుముఖ ప్రజ్ఞాశాలి గురించి భావితరాలకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఆయన జయంతి ఉత్సవాలను ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించినట్టు తెలిపారు అనంతరం విద్యలో ప్రతిభ కనబరిచిన బాలికలను సత్కరించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ అంగర్ రామ్మోహన్ బోనం చినబాబు ఎరంశెట్టి పద్మారావు కెవి కృష్ణవర్మ రేపాక ప్రవీణ్ బాను జీవి పెచ్చేటి బాబు కర్నేని రోజారమణి గాది వెంకన్న తదితరులు పాల్గొన్నారు థ్యాంక్ యూ క్లబ్ అలాగే శ్రీ ఎం రమేష్ మంత్రివర్యులు వరుసగా మూడోసారి పాలకొల్లు నుండి హ్యాట్రిక్ సాధించి రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం సంపాదించినటువంటి వ్యక్తి సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చి నిత్యం కూడా ప్రజలతో మమేకమై కలిసి పనిచేసేటువంటి శాసనసభ్యుడు రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే నా మిత్రుడు రామానాయుడు అని చెప్పుకోవడానికి నేను గర్వపడతా రామానాయుడు గారు ఏదైనా కార్యక్రమం తలపెడితే దానిని తనదైనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి శైలిలో నిర్వహించడం ఆయనకు అలవాటు ఇదే విధంగా ఏదైతే 2022 జూలై 4 నాడు ప్రారంభించబడినటువంటి అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ప్రతి నెల 4వ తారీఖున ఒక సంవత్సరం పాటు నిర్వహించడం ద్వారా ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపుని తీసుకురావడం జరిగింది సీతారామరాజు గారికి అందులో లంకలగూడూరులో జరిగినటువంటి కార్యక్రమంలో ఆయన నన్ను ఆహ్వానించడం అందులో కూడా నేను పాల్గొనడం జరిగింది ఆవేళ అటువంటి మహానుభావులు ఏమాత్రం కూడా స్వార్థం లేకుండా సమాజం కోసం రాబోయేటువంటి కాలంలో భవిష్యత్ కాలంలో ఈ ప్రాంతంలో విద్యార్థులకు విద్య అందుబాటులో ఉండాలనేటువంటి ఆలోచన ఆ రోజుల్లో చేసినటువంటి వ్యక్తి అద్దేపల్లి సత్యనారాయణమూర్తి గారు అనడంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు. పాలకొల్లో ఆ వాడు ఆ కాలేజీ పేరు అద్దేపల్లి సత్యనారాయణమూర్తి గారి కళాశాల
ఆయన శాసనసభ్యులుగా నేను ఆయన ఇంటికి వెళ్ళాను. గాంధీ గారు వచ్చినటువంటి ఇల్లు అది. అక్కడ చక్కటి గాంధీ విగ్రహం కూడా వారి ఇంటి దగ్గర ఉంటుంది. నేను గతంలో వెళ్ళినప్పుడు చూసినటువంటి పరిస్థితి. కాబట్టి ఈ విధమైనటువంటి కార్యక్రమాల్లో నా వంతు సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయనేటువంటి విషయాన్ని మీ ముందుంచుంటూ మరి ఈనాటి నా కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశం కల్పించినట్టు మీ అందరికీ, ముఖ్యంగా మిత్రులు మంత్రివర్యులు రామానాయుడు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై భారత్. ఈరోజు అద్దేపల్లి సత్యనారాయణమూర్తి గారి 125వ జయంతోత్సవాలను ఘనంగా నిర్వహించడానికి గల కారణం మీ అందరికీ తెలుసు. ఒక పక్కన స్వతంత్ర పోరాటం పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటే ఈ దేశ స్వతంత్రమే ముఖ్యం పదవి కంటే అనేటువంటి ఆలోచనతో మున్సిపల్ కౌన్సిల్లో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తీర్మానం చేసినటువంటి వ్యక్తి మరి ఏదైతే మన అద్దేపల్లి సత్యనారాయణమూర్తి గారు, మన పూజ్య బాపూజీ మహాత్మా గాంధీ గారు లాంటి వారు సైతం మన పాలకులు విచ్చేసినప్పుడు మరి ఏదైతే అద్దేపల్లి సత్యనారాయణమూర్తి గారి ఇంటిలో బస చేశారని అంటేనే అద్దేపల్లి సత్యనారాయణమూర్తి గారి గొప్పతనం ఏంటో మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఆ రోజు తనకున్నటువంటి రైస్ మిల్లును సైతం అమ్మి ఆ రోజు మరి ఏఎస్ఎన్ఎం డిగ్రీ కాలేజీని పెట్టారని అంటే అంతగా మించినటువంటి దాతృత్వం ఈ ప్రపంచంలో మనకి ఎక్కడ కూడా కనపడదు. ఇంకా అద్దేపల్లి వారి సత్రంతో అనేక మందికి సేవలు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆయన స్వతంత్ర సమరయోధుడిగా కానీ, ఒక దాతగా కానీ, ఒక విద్యా ప్రదాతగా కానీ ఏదైతే ఆయన సేవలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా భవిష్యత్తు భావితరాలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ 125వ జయంతోత్సవాలను ఏదైతే జనవరి మరి 6వ తేదీన 2024లో ప్రారంభించి ప్రతి నెల 6వ తేదీకి గుర్తుగా ఈరోజు కూడా జూలై 6వ తేదీని కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఖచ్చితంగా మళ్ళీ సెప్టెంబర్, అక్టోబర్ ఇట్లా 2025 మరి జనవరి 6వ తేదీ వరకు కూడా సంవత్సరం పొడవునా కూడా 125వ జయంతోత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని ఏదైతే ఆ రోజు చెప్పామో దాన్ని అమలు చేసుకుంటూ వస్తూ ఉన్నామనే విషయాన్ని మరొక్కసారి గుర్తు చేసుకుంటూ, ధర్మో రక్షిత రక్షితః, ధర్మాన్ని మనం కాపాడితే అదే ధర్మం మనల్ని కాపాడుతుందని బాల్యం నుంచే చిన్నారులకు మంచి సంస్కృతి సాంప్రదాయాలు తెలియజేయాలని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం 2వ పట్టణంలోని 32 డెంటల్ కేర్ డాక్టర్ గౌతమ్ ఆధ్వర్యంలో ధర్మ వికాసం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే అంజుబాబు ప్రారంభించి మాట్లాడారు. నేటి తరంలో సమాజం తన కుటుంబం అనే భావన అందరిలో ఉండాలని, భావితరాలకు మన సంస్కృతి సాంప్రదాయాలు, నీతి నిజాయితీ, భారతీయ ఔన్నత్యం తెలిసే విధంగా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం శుభపరిణామన్నారు. అర్జున్ లాంటి స్వభావం ప్రతి విద్యార్థిలో ఉండాలని, సంస్కృతి సాంప్రదాయాలు తెలియజేసే విధంగా ధర్మ వికాసం ఏర్పాటు చేయడం అభినందనీయమని, అదేవిధంగా ఏడాదికి 8,000 మందికి అన్నదానం చేయడం గొప్ప విశేషమని అన్నారు. డాక్టర్ గౌతమ్ మాట్లాడుతూ పద్మభూషణ్ వరప్రసాద్ రెడ్డి సహకారంతో ధర్మ వికాసం ఏర్పాటు చేశామని, ప్రతి ఆదివారం ఉదయం 6 గంటల నుంచి 7 గంటల 30 నిమిషాల వరకు, 8 గంటల నుంచి 9 గంటల 30 నిమిషాల వరకు వేద పండితులచే చిన్నారులకు సనాతన ధర్మాన్ని మనిషి మనిషిగా ఎలా బతకాలి, తత్వబోధన తదితర వాటిపై శిక్షణ అందిస్తామని, ప్రతి 3 నెలలకొకసారి సరస్వతి పూజ, గోపూజ, హోమ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. డొక్కా సీతమ్మ పేరిట ఏడాదికి 8,000 మందికి అన్నదానం చేస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో జనసేన పార్టీ పట్టణాధ్యక్షుడు చనమల్ల చంద్రశేఖర్, బొబిలిశెట్టి రామకృష్ణ, ఏఎంసీ మాజీ చైర్మన్ కోళ్ల నాగేశ్వరరావు, గాదిరాజు తాతరాజు, బొబిలిశెట్టి పట్టాభిరామయ్య, విజ్జురోతి రాఘవులు, చల్లారాము, డాక్టర్లు పాల్గొన్నారు. టూ టౌన్లో జోలపాల రోడ్ నందు ధర్మ వికాస్ అనే కార్యక్రమం పెట్టి గౌరవనీయులు గౌతమ్ గారి ఆధ్వర్యంలో మన భారత సంస్కృతి సంప్రదాయాల్ని పెంపొందించే విధంగా, మంచి క్రమశిక్షణ సంస్కృతి సాంప్రదాయాలు నేర్చుకునే విధంగా ఈ ధర్మ వికాస్ అనే కార్యక్రమం పెట్టి బాల్యం నుంచి కూడా సద్బుద్ధితో నడవాలి, మంచి సంస్కారవంతులు కావాలి, ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని, ఈ ప్రపంచాన్ని సుఖశాంతులతో ఉంచాలని ఆలోచన చేసే విధంగా విద్యార్థులకి ఎల్కేజీ నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా క్లాసులు చెప్పి ఈ ధర్మ వికాస్ అనేది నేర్పించడం చాలా గొప్ప విషయం. నేను చూసినంత ఇక్కడ ఈ వాతావరణాన్ని చూస్తుంటే
ఇంత ఖర్చు పెట్టి ఈ సమాజం బాగుండాలి, సంస్కృతి సంప్రదాయాలకి విలువలు ఇవ్వాలి అనే ఆలోచనతో చేస్తున్న ఈ కార్యక్రమానికి వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ గొప్ప విషయం ఏంటంటే భక్త సీతమ్మ గారి అన్నదాన కార్యక్రమం. అన్ని దానాల్లోకి గొప్పది అన్నదానం. పేదవారి కోసం, కడు పేదవారి కోసం, ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయాలని చక్కని ఆలోచనతో సంవత్సరానికి 8,000 మందికి అన్నదానం చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఈ ట్రస్ట్ వారికి, ఈ సంస్థకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ భీమవరం నియోజకవర్గంలో మా సహాయము సహకారము అన్నీ వారికి ఉంటాయని, వారు చేసే కార్యక్రమానికి మా పూర్తి మద్దతు ఉంటాయని. ఈ కార్యక్రమంకి సార్ చేతుల మీదుగా ప్రారంభం చేయడం చాలా ఆనందం. ఈ కార్యక్రమం గురించి క్లుప్తంగా ఒక 5 నిమిషాలు చెప్తాను. ధర్మ వికాసం అనే కార్యక్రమం డాక్టర్ పద్మభూషణ్ శాంతా బయోటెక్ చైర్మన్ వరప్రసాద్ రెడ్డి గారి చేతుల మీదుగా ఆయన సహకారంతో ఈ కార్యక్రమం నేను ఆయన సహకారంతో చేయడం జరుగుతుంది. ఈ ధర్మ వికాసం అనే కార్యక్రమం మొదలుపెట్టడానికి ఫ్యూచర్ జనరేషన్స్ని దృష్టిలో పెట్టుకొని నెక్స్ట్ భావి తరాలందరికీ కూడా మన భారతదేశం యొక్క ఔన్నత్యం ఎప్పుడూ కూడా వాళ్ళకి పటిష్టంగా తెలియాలి. మన పునాదులు, మన ధర్మం యొక్క పునాదులు కూడా సరిగ్గా వాళ్ళందరికీ కూడా వాళ్ళ నిజాయితీ, ఇంకిత జ్ఞానం, సద్బుద్ధి ఇవన్నీ కూడా పెంపొందించే కార్యక్రమం. ఇదేంటంటే ప్రతి ఆదివారం కూడా ఉదయం 6 గంటల నుంచి 8:30 వరకు, మళ్ళీ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ 9 గంటల నుంచి మళ్ళీ 10:30 వరకు కూడా పండితుల చేత మన సనాతన ధర్మం అంటే ఒక హిందూయిజం ఒకటే కాదు, మనిషిగా ఎలా బతకాలి అని చెప్పేదే ఈ సనాతన ధర్మం. ఈ ధర్మం మనం ఏదో భగవద్గీత పాఠాలు చెప్పి, భగవద్గీత క్లాసులు చెప్పి, పోటీలు చెప్తున్నాం అన్నట్టు కాకుండా దీంట్లో ఉండే తత్వబోధన, అంటే తత్వం ఎలా ఉండాలి, మనిషి ఎలా నుంచోవాలి, ఎలా నిలబడాలి. ఈరోజు సక్సెస్ అంటే కేవలం డబ్బులు సంపాదించడం ఇటువంటి అన్నట్టు కాకుండా వాళ్ళు ఏ ఫీల్డ్లో ఉన్నా కూడా సరిగ్గా నిలబడటం అనేది మేము ఖచ్చితంగా ఈ ప్రోగ్రాం ద్వారా పిల్లల మీద మేము ఈ ధర్మ కార్యక్రమం అని చెప్పి అనేది స్టార్ట్ చేయడం జరిగింది. మళ్ళీ 3 నెలల తర్వాత హోమం ఒకటి చేయిస్తున్నాం, మళ్ళీ ఒక 3 నెలల తర్వాత ఒక వ్రతం. ఈ విధంగా ఏంటంటే ధర్మాన్ని తప్పకుండా ధర్మాన్ని పాటించుకునేలాగా, కోరికలు తగ్గించుకొని సద్బుద్ధితో ఉండేలాగా. రామాయణంలో రాముడు ఎప్పుడు తపస్సు చేయలేదు, కానీ రావణాసుడు తపస్సు చేశాడు. అంటే కోరికలు మనం పెరిగిపోవడం వల్ల మనం ఎలా నాశనం అయిపోతాం, కోరికలు తగ్గించుకొని ధర్మ పరిపాలన చేసుకుంటే రాముడిలాగా ఎలా నిలబడగలం. కృష్ణుడు అని చెప్పినానంటే ఆయన జ్ఞానం అంతా కూడా పిల్లల్లో పెంపొందించేలాగా. రాక్షసులు మాత్రమే తపస్సులు చేసి కోరికలు కోరుకుంటారు. ధర్మాన్ని పరిపాలించే ప్రతి ఒక్కరు కూడా కోరికలను తగ్గించుకొని పరోపకారానికి ఎక్కువ ఉపయోగపడేలాగా నా దేశం అలాంటి అర్జునుడు ఎవరు దొరుకుతారా అని చెప్పి అనే ప్రయత్నమే ఇది. ఈరోజు ఎమ్మెల్యేగా ఇక్కడ ఆయన కొలువు తీరటం, ఆయన సౌమ్యవంతులు. ఈయన ఉన్నన్ని రోజులు మన భీమవరం ఎంత డెవలప్ అయింది అనేది కూడా మనం చూసాం. ఈ విధంగా కూడా ఆయన సౌమ్యత్వం, ఆయన తెలివితేటలు, ఆయనకుండే పరిచయాల వాటితో మన భీమవరం అందరూ కూడా ప్రతి ఒక్క బాధ్యత కూడా మనం ముందుకు తీసుకెళ్ళడం కేవలం ఎమ్మెల్యే గారు ఒకలే చేయాలి అన్నట్టు కాకుండా మనందరం కూడా ఎమ్మెల్యే గారికి ఎప్పుడు సహకారంగా ఉంటూ ఈ సమాజాన్ని, ఈ ఊరిని ఆయన సహకారంతో మనం కూడా ఆయనకి ఎప్పుడూ తోడ్పడుతూ ఉంటూ, మన పార్టీకి తోడ్పడుతూ ఉంటూ కూడా ఎప్పుడూ కూడా ఆయనకి వెన్నుదండుగా మేము కూడా ఉంటామని చెప్పానని మా తరపున ఈ భీమవరానికి ఎంతవరకు అవకాశం ఉందితే అంతవరకు కూడా మనం సాయశక్తిలో ప్రయత్నించి ఈ ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు.
విద్యార్థులు ఉన్నతంగా విద్యను అభ్యసించేందుకు అనువైన వాతావరణాన్ని వసతి గృహాల్లో కల్పించాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ సి నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం భీమవరం గునుపూడి ఏరియాలో బీసీ ఫ్రీ మెట్రిక్, ఎస్సీ ఫ్రీ మెట్రిక్, ఎస్సీ గర్ల్స్ కాలేజీ హాస్టల్స్ క్యాంపస్ ను, శివరావుపేటలో ఎస్సీ కాలేజ్ బాయ్స్ హాస్టల్ ను శనివారం జిల్లా కలెక్టర్ సి నాగరాణి ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వసతి గృహాల పరిశీలనను క్షుణ్ణంగా పరిశీలించారు. విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, భోజన వసతిపై ఆరా తీశారు. విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగి జిల్లా కలెక్టర్ సమాధానాలను రాబట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే మంచిగా చదువుకుంటే భవిష్యత్తు గొప్పగా ఉంటుందని, అప్పుడే మీ కళ్లు సాకారమవుతాయని అన్నారు. అన్ని విషయాలపై పూర్తి పరిజ్ఞానం కలిగినప్పుడే చదువుల్లో కూడా మరింత రాణించగలరని అన్నారు. చదువుతో పాటు ఆటలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. వసతి గృహంలో ఏదైనా సమస్య ఉంటే తన దృష్టికి తేవాలని విద్యార్థులతో కలెక్టర్ అన్నారు. విద్యార్థుల రూమ్స్ ను, వారు ఉపయోగించే టాయిలెట్స్ ను నేరుగా వెళ్లి పరిశీలించారు. విద్యార్థులకు భోజన సదుపాయాల్లో ఎటువంటి లోపం లేకుండా నాణ్యత పాటించాలని వసతి గృహాల అధికారులను ఆదేశించారు. వారంలో విద్యార్థులకు అందిస్తున్న ఆహార పదార్థాల మెనూ గురించి అడిగి తెలుసుకున్నారు. హాస్టల్ విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకుని మంచి భవిష్యత్తును పొందాలని కలెక్టర్ నాగరాణి ఆకాంక్షించారు. జిల్లా కలెక్టర్ వసతి గృహాల తనిఖీ సందర్భంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి జీవీఆర్కేఎస్ఎస్ గణపతిరావు, జిల్లా అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ అధికారి సిహెచ్ భానుమణి, ట్రైబల్ వెల్ఫేర్ అధికారి డి పుష్పరాణి, భీమవరం డివిజన్ అసిస్టెంట్ బీసీ సంక్షేమాధికారి కె వెంకటేశ్వరరావు, హాస్టల్ వెల్ఫేర్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. సాధారణ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులను భీమవరం రూపాంతర దేవాలయంలో పాస్టర్లు, ప్రోగ్రాం కమిటీ చైర్మన్ రేమల్లి కమలరాజు ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఎమ్మెల్యే అంజబాబు మాట్లాడుతూ మీ అందరి ఆదరణ, ఆప్యాయత ఎప్పటికీ మరవలేనని, ఈ గెలుపు మీదేనని అన్నారు. భీమవరం అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని, అందరికీ ఎల్లప్పుడూ అందుబాటులోనే ఉంటానని అన్నారు. కార్యక్రమంలో పీసీసీ చైర్మన్ ఉన్నమట్ల కరుణాకర్, పాస్టర్ నక్కా అశోక్ కుమార్, వి ఉదయ్ కుమార్, చిన్నం కమల్ హాసన్, వెంకటరత్నం, పి వాల్టర్, పి విజయ్ కుమార్, ఆర్ ప్రవీణ్, సోడదాసి రూబిన్, ఎద్దు యేసుపాదం, సోడదాసి మోహన్, దొడ్డిగల్ల తులసి వెంకటకృష్ణారావు, జనసేన పట్టణాధ్యక్షుడు చెనమల్ల చంద్రశేఖర్, ఏఎంసీ మాజీ చైర్మన్ కోళ్ల నాగేశ్వరరావు, చల్లారాము తదితరులు పాల్గొన్నారు. ఈ పరిశుద్ధమైన ఘనమైన పాదాలకు వందనాలు ప్రభావ. మా దేశాలను, రాష్ట్రాలను, జిల్లాలను ఆశీర్వాదకరమైన, సమాధానకరమైనతో నడిపిస్తూ ఉన్నారు. ఆయన మన నాయకులను, రాజులను, అధికారులను ఏర్పాటు చేసేవారు మీరే. ఆ భాగంలోనే మా భీమవరం నియోజకవర్గానికి శాసనసభ్యులుగా మీరు శ్రీ పులపర్తి రామాంజనేయులు గారిని మీరు ఏర్పాటు చేసుకున్నారు. చేయమైనటువంటి ఈ సత్కారము దానికి నీ కృపను అందించి పాల్గొన్న బిడ్డలను వేరే కమలాసం కదా దయచేసి గమనించండి. ప్రోగ్రాం దేవుని 125 సంవత్సరాల చరిత్ర కలిగిన రూపాంతర దేవాలయాలను పాస్టర్స్ పెద్దల సమక్షంలో నాకు సన్మానం చేయడం చాలా సంతోషకరం. ఈ చర్చి పునర్నిర్మించడానికి ఆ రోజున నేను శాసనసభ్యుడిగా ఉన్నాను. మొదటి రాయి నేను ఇచ్చే అవకాశం ఆ ప్రభు నాకు కల్పించాడు. మరలా ఆ ప్రభు ఓపెనింగ్ కూడా నన్ను పిలిచి అద్భుతమైన ఓపెనింగ్ చేయడం జరిగింది. ప్రభు ఆశీస్సులు లేనిదే ఏ కార్యక్రమం జరగదు. ఆ ప్రభు ఆశీస్సులతోనే నేను 3వసారి శాసనసభ్యుడయ్యాను. ఎవరు సింహాసనం ఎక్కాలన్నా, ఎవరు సింహాసనం దిగాలన్నా ఆ ప్రభు ఆజ్ఞ ఉండాలి. ఆ ప్రభు ఆజ్ఞ నాకు ఇచ్చారు. నాకు సింహాసనం మీరందరూ కూడా ప్రేమతో నన్ను పిలిచి ఆహ్వానించి సత్కరించినందుకు
క్రైస్తవ సోదరులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. దయచేసి మీరందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దయగల హృదయము దైవంతో సమానము. మనం దయ, ప్రేమ, కరుణతో మనం నడుచుకోవాలి. అలా నడుచుకున్నట్లయితే ఆ ప్రభువు మనల్ని ఎప్పుడు కూడా ఆశీర్వదిస్తారు. ప్రభువు ఆశీర్వాదం మనకు ఉండాలని, ఆ ప్రభువు ఆశీస్సులతో మనమందరం సుఖ శాంతులతో, ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో, సిరి సంపదలతో ఉండాలని, ఆ ప్రభువు ఆశీస్సులు మనందరి మీద ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మనకి గురించి మనం ఇంట్రడక్షన్ ఇవ్వడం లేదు. మనకి ప్రతిసారి మన దేవాలయం సందర్శించడం మన పట్ల ఆయన అభిమానాన్ని చాటుకుంటున్నారు. అంతేకాదు చాలా సానుకూలంగా వ్యవహరించే వ్యక్తి. మొదట్లో ఎలా ఉన్నారు, ఇప్పుడు కూడా అలా ఉన్నారు. అందరినీ గౌరవించే వ్యక్తి, స్నేహపూర్వకంగా వ్యవహరించే వ్యక్తి. మన యొక్క కన్స్ట్రక్షన్లో మొదటి నుంచి కూడా భాగస్వాములైన మనం బాగా ఎంకరేజ్ చేశారు. అంతేకాదు ఈ కన్స్ట్రక్షన్ ప్రారంభించేటప్పుడు కూడా సంతోషించిన వాళ్ళను, బాగా సంతోషించిన వాళ్ళను ఆయన ఒకరు ఇది చూసిన తర్వాత చాలా బాగుందని కూడా ఆయన అనడం జరిగింది. రెండవది, మన సమస్యలు బాగా తెలుసు. మన సమస్యల పట్ల సానుకూలంగా ముందు కూడా వ్యవహరించాలని నేను విశ్వసిస్తూ మరికొకసారి ఆయనకి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. గతంలో మీ అందరూ ఒకసారి తెలియజేస్తున్నాను. మరి మన చర్చి శంకుస్థాపనకి మరి మొదటి ఇంటిగా ప్రతిష్టాపన అయితే రెండో ఇంటిగా సాక్షులతో పెట్టించడం జరిగింది. మరి హ్యాండ్ చాలా మంచిది. మన చర్చిలో ఎప్పుడు ఎటువంటి ఆటంకం రాకుండా మన చర్చి ఎంత అందంగా తీర్చిదిద్దడానికి మరి ఎమ్మెల్యే గారు మన యొక్క ఆర్థిక సహాయం కూడా ఇవ్వడం జరిగింది. 2 lakhs ఇచ్చారు. అలాగే ఇక్కడ ఈ చర్చికి అవసరం వచ్చినప్పటికీ కూడా కోటి అంటే మీకు ఏదైనా అవసరం ఉంటే తప్పని చెప్పి ఏ విషయంలో చాలా సహకారం ఇచ్చారు. ఈ సందర్భంగా మరి యాక్సిడెంట్ జరిగితే చిన్న యాక్సిడెంట్ జరిగింది, మీ ఎవరికి తెలియదు. చర్చిలో ఒక టార్చీ రైతు చనిపోతే సిఏ గారు చెప్పి చర్చికి ఎటువంటి బ్యాడ్ రాకూడదని చెప్పి ఇమీడియట్ గా సిఏ గారు చెప్పి దాన్ని ఆఫ్ చేయడం జరిగింది. మరి ఇలాంటి ఎన్నో సహకారాలు ఎమ్మెల్యే గారు చేసుకుంటే మనం పొందుతున్నాం. కాబట్టి మనం అందరం కూడా ఇది తప్పకుండా మనం శుభాలు తెలియజేయాలి. అలాగే మూడోసారి అఖండమైన భారీ మెజారిటీతో ఎవరు కదని మెజారిటీ మరి గెలిచిన చాలా సంతోషకరం. దేవుడు మంచి ఆరోగ్యాన్ని 5 సంవత్సరాలు ఇచ్చి త్వరలో మినిస్టర్ పదవి కూడా రావాలని చెప్పి మనం అందరం ప్రార్థన చేసి ఆ రకంగా మరి ఎమ్మెల్యే గారు ముందుకెళ్ళాలని చెప్పి భీమవరం నియోజకవర్గాన్ని ఏపీలోనే మంచి గుర్తుకు వచ్చేటట్టు తీసుకెళ్ళాలని చెప్పి కోరుకుంటూ ఎమ్మెల్యే గారు ప్రత్యేకమైన అడ్మినిస్ట్రేటివ్ బాడీ తెలియజేస్తున్నాను. ఆధునిక యుగంలో పిల్లలను బడిలో చేర్పించకపోవడం తల్లిదండ్రులు దురదృష్టంగా భావించాలని ప్రభుత్వ వెనుకబడిన తరగతుల బాలుర వసతి గృహం వార్డెన్ చిటికల వెంకటేశ్వరరావు అన్నారు. భీమవరం పట్టణం నర్సయ్య అగ్రహారంలోని ప్రభుత్వ వెనుకబడిన తరగతుల బాలుర వసతి గృహంలో శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో బాలల్లారా బడికి రండి, బడికి పోదాంరా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదివే బాలలకు ఉచితంగా అనేక సౌకర్యాలు కల్పిస్తున్నారని, వీటితో పాటు స్వచ్ఛంద సంస్థలు కూడా ఎన్నో రకాల సహకారాలు అందజేస్తున్నారని అన్నారు. నిర్వాహకులు చెరుకోడ రంగసాయి మాట్లాడుతూ తల్లిదండ్రులు బడిఈడు పిల్లలను బడిలోనే చేర్పించేలా బాధ్యత తీసుకోవాలని అన్నారు. అనంతరం 52 మంది హాస్టల్ విద్యార్థులకు శ్రీ విద్య ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆర్థిక సహకారంతో నోటు పుస్తకాలను అందజేస్తారు. కార్యక్రమంలో అరసవల్లి ఈశ్వరమ్మ, వీర వెంకటాచారి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు అరసవల్లి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. భవిష్యత్తులో చాలా గొప్ప వాళ్ళు అవుతారు. చదువుకున్న వాళ్ళకి సమాజంలో చాలా గౌరవం ఉంటుంది. మరి నిజంగా ముఖ్యంగా ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మన విద్య కోసం చాలా గొప్ప సంక్షేమ పథకాలు పెట్టారు. దానిలో భాగంగా ఏంటంటే ఈ బాలల్లారా బడికి రండి, బడికి పోతాం రా అనే స్కీమ్ తోటి వాడవాడలా కూడా ప్రచారం చేసుకుంటూ వస్తున్నాం. ఇది మీ అందరి భవిష్యత్తు కోసం చేసే కార్యక్రమం. మీరు ఎటు బడి మానకూడదు. పైగా అది కూడా కాకుండా మనలాంటి వాళ్ళందరికీ కూడా హాస్టల్స్ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మీ అందరికీ ఇక్కడ భోజనాలు బాగుంటున్నాయా? అలాగే అన్నీ మరి వస్తువులు ఇస్తున్నారు. కాబట్టి మేము మీకు నోటు పుస్తకాలు, శానిటేషన్ సామాగ్రి, టూత్పేస్టులు, బ్రష్లు, సబ్బులు ఇవన్నీ ఇస్తాం. మీరు బాగా చదువుకోవాలి, మార్కులు బాగా రావాలి. అంతే కదమ్మా? చదువుకుంటారు బాగా చదువుకుంటారు. మరి హాస్టల్ వార్డెన్ గారు వెంకటేశ్వరరావుని బాగా చూసుకుంటున్నారు. అంచేత ప్రతి చోట జరుగుతున్నాయి. మరి మనంతా చదువుకుని బాగా ఉండాలని ఉద్దేశంగా మేము ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి కార్యక్రమం బడికి పోదాం రా. స్కూలు
అనేటువంటి దాన్ని పిల్లలకి పరిచయం చేస్తూ వాళ్ళు ఎక్కడ కూడా డ్రాప్ అవుట్స్ అవ్వకుండా, అంటే మానేయకుండా, తల్లిదండ్రులు వేరే పనిలో వాళ్ళని నిమగ్నం చేయకుండా ప్రతి ఒక్కరిలోనూ చదువు ఉండాలి, చదువు ఉంటే అభివృద్ధి ఉంటుంది, అభివృద్ధి ఉంటే రేపు భవిష్యత్తులో వాళ్ళు భవిష్యత్తు తరాలకి పునాదిగా ఉంటారు అని ప్రభుత్వం సంకల్పించిన దానికి శ్రీ విజ్ఞాన వేదిక ఈరోజు ఈ యొక్క హాస్టల్స్లో, ఎక్కడైతే స్కూల్స్లో పుస్తకాలు ఇవ్వడమే కాకుండా వారికి కావాల్సినటువంటి స్టేషనరీ అండ్ కాస్మెటిక్స్, అంటే సబ్బులు కానీ పౌడర్ కానీ వాళ్ళకి కావాల్సినటువంటి పేస్టులు కానీ అన్నీ ఇస్తూ వాళ్ళని ఇంకా చదువుకి దగ్గర చేస్తూ ప్రోత్సహిస్తూ ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకుంటున్న శ్రీరంగ సాయి గారు కానీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో, అలాగే పట్టణంలో ఉన్నటువంటి ఎన్నో హై స్కూల్స్, అలా ఎలిమెంటరీ స్కూల్స్ అన్ని కళాశాలలోనూ విద్యార్థులతో మమేకం అవుతూ, అలాగే తల్లిదండ్రులకి, ముఖ్యంగా స్లమ్స్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు ఎవరు ఉంటారో వారిని కలిసి ఆ పిల్లల్ని ఏ షాపుల్లోనూ ఇంకో చోట నిమగ్నం చేయకుండా, పనిలో పెట్టకుండా, హాస్టల్ సదుపాయం ఉంది, స్కూల్లో మీకు అమ్మఒడి పడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ చదువుకోండి, భవిష్యత్ తరాలకు పునాదిగా ఉండండి అని ఆయన తీసుకున్నటువంటి ఈ బడిబాట కార్యక్రమం చాలా అభినందనీయంగా భావిస్తాను. మన వస్త్ర గృహానికి ఇచ్చేసి పోదాంరా బడికి ఈ ప్రోగ్రాంని శ్రీ విజ్ఞాన వేదిక ద్వారా అమలు జరుపుతున్న మన రంగసాయి గారికి, సుబ్రహ్మణ్యం గారికి, మన వస్త్రగృహం తరఫున, మీ తరఫున, నా తరఫున, అందరి తరఫున, బీసీ వెల్ఫేర్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం చేసినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉందండి. మీరు ఇలాగే ఇంతకుముందు కూడా మీరు చాలా విధాలుగా మాకు ఎంతో తోడ్పాటును అందించారు. ఇక ముందు కూడా ఆ తోడ్పాటు ఇవ్వాల్సిందిగా కోరుతూ ఇప్పుడు కాసేపు ప్రకటనలు.